ఆగో చెప్పే మీ అన్నకి బ్యాంట్లో ఎవరు మ్యాంట్లోడా మీ అన్నకి మీ అయ్యకి బ్యాంట్లో ఎవరు మ్యాంట్లోడా ఏం వేసి వేసుకొచ్చావురా? ఏసం కాదు బోసం కాదు, చెప్పేది మజాక్ చేస్తున్నావు. తీసుకెళ్ళి ముందు వేసేవాడు నిజం పని పట్టలేదు అనుకుంటా. కొబ్బరి చెట్లు ముందు వేసేవాళ్ళు నువ్వు కొబ్బరి చెట్లకి చాలా మీద చెట్ల మీద ఇవన్నీ తిడతామేవరా ఎదవా ఎదవా ఈ పని అరే నీకు ఇచ్చింది ఎవరు చెప్పేది నువ్వు చేసి తినేది ఏమేనాలి ఎనకపోతే నీకు ఉంది. పందులు గవర్నమెంట్ కాయలేదు, పందులు వేరే వాడికి ఇచ్చాం, 50,000 రూపాయలు ఇచ్చాం నెలకి. బాబు ఇచ్చా పందులు కాయ నువ్వు పరుగులే కాస్తావు, పందులు కాయక నాకు అవసరం ఏంది నీ పందులు పెంటలు ఎత్తేసి వాళ్ళు పంది పెంటలు ఎత్తేసి పంది గుద్దలు ఏరుకొని కట్టుకొని అమ్ముకునేవాడు నేనా? నువ్వే పంది గుద్దలు ఇద్దరు సెంటర్కి సెంటర్కి వెళ్తే నిన్నేమంటారా గట్లు ఇసిరేస్తారా నీ ముఖం మీద? నీ ముఖం మీద ఏమేస్తారా? నా ముఖం మీద ముఖం మీద తగలపడ నీ ముఖం ఎట్టుంది? ముఖమే కాకి పెంటయ్యా. అరే నీ ముఖంలో కుక్కారుగా నీ ముఖం ఎట్టుందిరా? మొహం చూడు. చెప్పేది ఏందంట మాట చెప్పినప్పుడు ఏంటో నేర్చుకో. నువ్వు చేతినేదేంద్రా? నాలుగు బద్దలు కోపిస్తా మాట్లాడకుండా. నీ మాట ఏంద్రా? నీ మాట ఏందా? చీరాల్లో మెంటల్ హాస్పిటల్ పెట్టారు కొత్తగా. పెడితే ఇల్లు చెప్పేదేనా? ఏంద్రా నీ సొమ్మేమని పెట్టింది గదుతున్నా? నీ సొమ్మేమని పెట్టామట్రా గదవుతావేంద్రా? నీ సొమ్మేమని పెట్టామట్రా గదవుతావేంద్రా? మరి వినపోతే ఏం చేస్తారు? నీ మాట వినపోతే ఏం చేస్తారు? గదవుతాం కాదు, మెంటల్ హాస్పిటల్ పెడితే నువ్వు కూడా వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద జరు. చెప్పేది మెంటల్ హాస్పిటల్ పెడితే చెప్పేది వాళ్ళు నైట్ పారిపోతున్నారు ఒక్కొక్కరు. చెప్పయ్యా ఎందుకు ఎరగ తీసుకుంటున్నావా? ఎందుకు ఎరగ తీసుకుంటున్నావయ్యా? పెద్ద అన్నగోళ్ళగా అక్కడ సెక్యూరిటీ గార్డులకి ₹1,00,000 శాలరీ ఇస్తుంది. ఎవడు ఉంటున్నా మెంటల్ వాళ్ళు కొరకతో గిచ్చతో చేస్తున్నారని చెప్పి. మరి అది కొడితే ఎట్లుంటాడు రా? ఎట్లుంటాడు? గేట్లు వేయ్యా, గేట్లు గేట్లు బెడతాకి తీసుకొచ్చి చెప్పేది మొత్తం ఎదిగితే నీ పేరు చెప్పారు. కాదు నువ్వు అరవా అరవా బీపీ ఉందిగా? బీపీ ఉంటే సగం మెంటలు ఉన్నట్టే. చెప్పేది 9 గంటలకు వెళ్ళాలా, సాయంత్రం 6 గంటలకు రావాలా డ్యూటీ. బాబాయ్ ఏ డ్యూటీ? నేనేమన్నా నీ కింద ఏమన్నా సెక్యూరిటీ గార్డ్ చేస్తానన్నా లేకపోతే నాకు ఏమైనా ఉద్యోగం అనుకున్నావా? మాట చెప్పేది నీ కింద ఉంటానికి. రాత్రి ఏం చేస్తావు నువ్వు? బడిగొడ్లు కట్టేసి నిద్రపోతావు. చెప్పేది అక్కడ గేట్ చేస్తావా? లోపల ఉంటారు భయపడుతున్నారు. నేను హాస్పిటల్ చూస్తే అందరు పారిపోతారు. అక్కడ నన్ను చూస్తే పారిపోరా? నువ్వేనా అన్న కొడువింది? సగం శపలో ఉంది, మెంటలో ఉంది అంటగా. నీకురా? నీకు మెంటలో నాకు కదరా ఎదవా? నీకురా? నువ్వు వస్తావా? సంతకం పెట్టి వచ్చాడు రాదుగా. చూపిస్తా చదువుతున్నా నీకు. ఎందుకు చూపించేదా? ఏ ఊరు కావరా? బైపాస్ పక్కన పెట్టారు హాస్పిటల్. మెంటల్ హాస్పిటల్ పెట్టారంటే మాయ రాగు నీకు కొత్తగా. నీకురా మాయ రోగం? ఆ రోగం నీకురా ఎదవల బైక్ రామాక. నీకురా నీకురా పోయే కాలం ఉండే కాలం కాదు నీకు. పోయే కాలం మాట చెబుతాగు. చెప్పేది మెంటల్ హాస్పిటల్ లోపలికి వెళ్ళమాక, బయట సెక్యూరిటీ గార్డు. నేనేమైనా ఉంటానని చెప్పాను. హాస్పిటల్కి వెళ్ళమాకంటే నేను వస్తున్నాను హాస్పిటల్. రాకుండా వెళ్ళి ఏం చేస్తా? ఎముకలు పులుసు అవుతాయి నీకు. ఎముకలు మెంటల్ మహోడా. నేనేమన్నా పిచ్చర్ అనుకున్నావా? హైదరాబాద్ మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడ. రెండోది ఎక్కడ పెట్టారు చీరాల్లో. ఈ మధ్య జనాలు మెంటల్ ఎక్కువ అయిపోయింది. నువ్వు గేట్లు వేసుకో. నేను వేస్తా, నువ్వు కావాలి, ఇద్దరు కావాలి. 2 వార్డులు ఉన్నాయి. ఏమన్నా దోలాడుకొచ్చుకో. అడుకుదేగా దోలాడుకొచ్చుకో. అడుకుదేగా ఉన్నా చేపలు పోండి అనుకున్నావా? నా ఎప్పుడు పడతాయి ఉచ్చులేసేవాళ్ళ. నువ్వు ఎట్టున్నారా? బుడబక్కలోనా గుడికేసుకుని అది ఒకటి తీసుకుని రైలు పట్టాలి కాగితాలు అవతారం అట్టా ఉంది. నీ ముఖం చూస్తే ఎవడన్నా భూమేసి ఎవడు అంటారు. నీ ముఖం తగలపడా నీకు ఎవరు ఉద్యోగం ఇచ్చిందా? ఈ సన్నాసి ఎవరు నీకు ఇచ్చిన ఎదవ? ఆడవురా అడుగుడు అంటే ఇటుకంటే ఉద్యోగం రాకుండా అనుకో చదువుతున్నా. ఏం చేస్తావురా? రోడ్లు ఏమంట బాండీలు అమ్ముకుంటావు. బాండీలు అమ్ముకుంటాను. అమ్ముకుందో రాజస్థాన్ లాగా. ఎవరు యాదవనారా? గుడ్లు అమ్ముకరి యాదవ. ఎవరికా? నేను నీ పేరు చెప్పా ఖచ్చితంగా రాకపోయా. చూపిస్తా
ఏయ్ యాడికి వెళ్తావు నేను రానుపా యాడికి వెళ్తావు నేను రాను మెంటల్ హాస్పిటల్ నాకు అవసరం లేదు ఇగో నేను రాను ఇదిగో నేను రాను చెప్తాడు ఏంద్రా మర్యాద ఏంద్రా మర్యాద ఏంద్రా నీకు నాకు మర్యాద ఏంద్రా 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 పీక ఆరేస్తా చదువుతాను నువ్వు రాకపోతే బీగా రాసేది ఏంద్రా ఏంద్ర నువ్వు బీగా పైకి రా మాక పైకి వచ్చావు అనుకో చదువుతున్నా ఏం చేస్తా ఏంది ఏం చేస్తా బర్రెలు మొత్తం తీసుకుని కిడ్నీలు తీసేస్తా నువ్వు కుదాన్ని పట్టుకో కుదాన్ని పట్టుకో నువ్వు బతుకుతావు నా చేతిలో మొత్తం కిడ్నీలు కుదాన్ని పట్టుకో మొత్తం కిడ్నీలు కుదాన్ని పట్టుకో పైకి రా మాక బరి కొట్టు కడగరా పైకి ఆగో ఏంది పైకి వస్తున్నా ఎవరు నువ్వు ఇప్పుడు వస్తావు రావా పని పట్లేని ఏడకు వచ్చేది నేను రాను నేను రాను వాళ్ళు జీతం అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చినట్టు ఇస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు నాకేం అవసరం లేదు 6 గంటల డ్యూటీ నాకు 6 గంటలు చెప్పేది లోపలికి వెళ్ళొద్దు బయట పిల్ల నువ్వా ఉయ్యలేవా నేనేమన్నా నాకే గవర్నమెంట్ ఇచ్చాము అనుకున్నావు ఊరు పెళ్ళి వస్తాను నేను చదువుకున్నాను ఎరా ఎదవా గొడ్డు కాసుకునే ఉంటారు నేను అసలు మెంటల్ హాస్పిటల్ అంటే తెలుసు నీకా తెలీదురా ఏం చేయమంటా అసలు మెంటల్ హాస్పిటల్ జాబ్ వచ్చిందా మెంటల్ హాస్పిటల్ ఎవడు కావాలి మెంటల్ హాస్పిటల్ జాబ్ వచ్చిందా ఎవడు ఆడుకో గక్కుని గొతికే కొడితే ఎవడు ఆడుకో గక్కుని గొతికే కొడితే చచ్చిపోమంటాడు నువ్వు ఆడదాకా ఎందుకు వెళ్తావు నువ్వు ఎందుకు వెళ్తారా ఎందుకు వెళ్తావు నువ్వు మెట్లకి బరిగొడ్లు దొరేస్తా బయట బరిగొడ్లు దొరేస్తా కానీ మొత్తం బయట తీసుకుపా బయట బా ఇసుకు పోయిందా చదువుతున్నా ఇసుకు ఆగు 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 ఏంది ఎందుకు వచ్చావురా మర్యాదకు బా మర్యాద రావా రావా బయట బర్రెలు దూరం చెప్పా బర్రెలు ఏంది ఏంది చదువుతుంది అవి పడతాయి కుంటుకలుడా మరి జాబ్ ఎత్తానంటే రోగమా మాయ రోగం నీకేమన్నా కావాలా జాబ్ ఆడ దీత చదువుతున్నా ఎవడు కావాలా ఇసిపోసేంద్ర ఏదన్నా బరికొడ్డు ఎందుకు కలిచావు ఎందుకు పోతుంది తీసుకుని నువ్వు బరికొడ్డు ఎందుకు కలిచా రావని చెప్పు రానని చెప్తా తింటున్నావా చెప్తాను తింటున్నావా పనికి రామన్నాను రాదని చెప్పు రానని చెప్పలా ఎన్నిసార్లు చెప్పాలి ఏళ్ళు ఇరిగిందా కొడతాయి చెయ్యెత్తే ఎవరు నువ్వు ఎవరు అసలు ఏం చేస్తావురా ఏం చేస్తా ఏళ్ళు మొత్తం కట్ చేపిస్తా నేను రానని చెప్పానుగా నేను రానని చెప్పాను రావు నువ్వు నేను రాను సాయంత్రం ఏం చేస్తావు నా ఇష్టం ఏది నీ ఇష్టం నువ్వురా నువ్వురా నీకే జాబ్ ఇప్పిస్తాను అర్థమైందా ఎవడు కాదు నాకు అవసరం లేదు నీ జాబు పంచాయతీ అందరికి జాబ్ ఇప్పిస్తా నేను వీడు జాబ్ ఇప్పిస్తాడు వీడు ఒక పెద్ద ఆఫీసర్ అయితే వీడు జాబ్ ఇప్పిస్తాడు ఇలాంటి అమ్మా నడుకుదెంగ రక నువ్వు ఇలాంటి అమ్మా నడుకుదెంగ రక నువ్వు నీకు జాబ్ కాదు మెంటల్ హాస్పిటల్ ఏమనుకుంటున్నా ఏందా ఏంది ఏంది వాళ్ళ భోజనం అవన్నీ కూరలు మిరగాయలు నూనెలు అమ్ముద్ది రకాన్ని నువ్వు మెంటల్ హాస్పిటల్ ఇదిగో నువ్వు అమ్ముకో మరి నాకు అవసరం అండి నాకు అవసరమా సొమ్ము దిగుతారు కదా అంటే నువ్వు అటు చేరిందా నన్ను కూడా అడ్డం పెట్టిన జీతం దిగుదామని చూస్తా ₹1,00,000 ఇప్పిస్తాను మరి ₹1,00,000 20,000తో కొంతమంది దింగెళ్తావు మొత్తం ఇస్తారా మొత్తం ఇస్తారా నాకు అవసరం లేదా అవసరం లేదు మాట్లాడుతున్నావు నువ్వు మాటలు ఎందుకు రామన్నా నా దగ్గర రామన్నాడు నీకు ఎక్కిదా మెంట్లో నీకు మెంట్లో సగం తగ్గిద్దాను వచ్చా నేను నాకు కాదు నీకు నిన్ను నువ్వురా మెంటలోడు నీకు మీ నాన్నకి మీ అమ్మకి మెంటలో ఎవరు అంటున్నావురా ఎవరు అంటున్నావు ఎవరు అంటున్నావురా ఎవరు అంటున్నావు నువ్వు మెంటలో సన్నాసి నాయల సిగ్గు లేదు శరం లేదు కుక్కలాగా నువ్వు మెంటల్ లేదు నీకా నాకా నీకు వచ్చిద్దిరా మెంటలు ఆ మెంటలు నీకు వచ్చిద్దిరా మిరకాయలు వాళ్ళు పప్పు వాళ్ళు నూనెలు చింతపండు మెంటల్ వాటర్ లేపెత్తా వాళ్ళు మెంటల్ వాళ్ళతో వేపెత్తా నిన్ను అవన్నీ దెంగి దాపెట్టుకుని అమ్ముకుని తిన్నామని అంటారు బాగుపడదా మర్యాద మాట్లాడితే బాగుంటుంది లేకపోతే గుడ్ల మాత్రం చించేస్తా ఇప్పుడు చూచురా చించేదేంది చెయ్యత్తున్నా ఇది ఏదో రోకల పండు తీసుకొస్తా వెళ్ళి రోకల పండు తీసుకొచ్చి చెయ్యిలు 2 నదులు చేస్తా మెంటల మహోడా ఎందుకు చేస్తున్నా మెంటలోడు నువ్వు నీకు మెంటలు నీ తాతగా మెంటలు మీ బాబు మెంటలు
నీ అక్క మెంటలు, నీ తాతకి మెంటలు, మీ అన్నకి మెంటలు, మీ అయ్యకి మెంటలు, ఎవరు మెంటలోడా? మీ అన్నకి మెంటలు, మీ అయ్యకి మెంటలు, ఎవరు మెంటలోడా? ఆగు ఇప్పుడు ఆగు. ఇప్పుడు ఇన్నిసార్లు కొట్టావు నన్ను. ఏం చేస్తా? ఈ బర్రి కొట్లు సాయంత్రం ఈసారి సీరియస్ సాయంత్రం సీరియస్ బర్రి కొట్లు లేజో గొట్టలు పెట్టి ఒకటే ఎత్తా బర్రి మీద. ఇసుకుపోతా ఇసుకుపోతా నా మీద నువ్వు. సాయంత్రం ఉంటాయా? రొప్పొత్తు తీసుకో. ఆగు 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 ఆగని చెప్పి ఆగు ఆగు అని చెప్పే ఆగు ఆగు అని చెప్పే. సొక్క పడుకుంటున్నావా? సొక్క పడుకుంటావా? సాయంత్రం ఇగో ఎవరు నేను మెంటలో నువ్వు మెంటలోడువా? కాదు లోకు సొమ్ము దెంగావుడురా. లోకులంటే ఆశరు నీకు. అది సాయంత్రం ఇంజక్షన్ పడతా ఉంటాయి. మొత్తం ఇంజక్షన్ పొడిచి ఎత్తుకెళ్ళి ఇప్పుడు ఎట్లా పడతా? ఎందుకు వస్తారా? ఎందుకంత సీరియస్ అవుతున్నా? ఎందుకు రావద్దు. చచ్చిపోయావు సాయంత్రం. అయిపోయావు.